ఇక్కడ మనం చూస్తున్న ఈ వేప చెట్టు, అలాగే ఈ సపోర్ట్ చెట్టు, ఈ రెండు కలిసి మొత్తం ఉన్న పరిస్థితి. ఈ వేప చెట్టుని, సపోర్ట్ చెట్టుని మా నాన్న 2008లో వేసినట్టు, అంటే ఇంచుమించు ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ కనపడే చెట్టు బొప్పాసికాయ, అంటే బాదం చెట్టు కాదు, బొప్పాసి కాదు, బాదం చెట్టు. ఇది వేసి కూడా 4 సంవత్సరాలు అవుతా ఉంది. 4 సంవత్సరాలు ఈ చెట్టు నేను నీళ్లు పోసి ముందేసి జాగ్రత్తగా వారం వారం ఇది. ఆ చెట్లు అప్పుడు మా నాన్న ఉన్నట్టు 2017 వరకు ఆయన. సో చేసిన ఫలితం ఈ 3 చెట్లు వచ్చినాయి అనుకోవాలి. చూసినట్లు ఆ చెట్టుకు రెండో వైపుది. ఇది ఇంటి మీద చెప్పాలంటే ఇక్కడ ఒక చిన్న సైజు వేసి ఇంకా అవసరం కూడా లేని పరిస్థితి. మా పిల్లలు వస్తే హాయిగా పండుకోవడానికి ఇష్టపడతారు. సో ఇది ఒక కథ. ఆ బాదం చెట్టు వేసినప్పుడే ఈ సీతాఫలం చెట్టు వేయటం జరిగింది. సీతాఫలం చెట్టు, అలాగే మళ్ళీ ఇంకొక సపోర్ట్ చెట్టు. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ చెట్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ బాదం చెట్టు ఇవన్నీ కూడా ఒకసారి. అది కొంచెం ముందు, కొంచెం 1 ఇయర్ లేట్ ఇవి. సో ఇవి కూడా ఇంచుమించు 4-5 సంవత్సరాలు. మీరు చూస్తారు ఎవ్రీడే. ఒకవేళ నేను బయట ఉన్నా కూడా ఒక పని మనిషిని పెట్టి మరి వీటికి నీళ్ళు పోపించి వీటికి అవసరమైన డిఐపి కానీ ఇవన్నీ, అంటే దీనికి అవసరమైన నత్రజని కానీ ఇవన్నీ కూడా ఇస్తున్న పరిస్థితి. ఇది ఈ 2వ తరం చెట్లు. ఇంకా 3వ తరం చెట్లు వస్తే ఇక్కడ మా పిల్లలు ఆ రోజు ఒక 2 చెట్లు వేసారు, ఒక చెట్టు చనిపోయారు. ఇది వేసి కూడా 2 సంవత్సరాలు. ఇది జాన్ చెట్టు. సో ఇది ఈ రీసెంట్గా ఈ మధ్య వేసిన చెట్లలో ఇది ఒకటి. ఇది నాకు ఐడియా లేదు, నిమ్మ చెట్టు ఏదో చెట్టు కనపడింది కాబట్టి వేసాను. అలాగే ఇవి రీసెంట్గా ఒక నెల క్రితం వేసిన టెంకాయ చెట్టు. సో ఇక్కడ కూడా ఇంకో చెట్టు, టెంకాయ చెట్టు వేయడానికి గుంత తీసిన పరిస్థితి. ముందు సైడ్ వేసిన చెట్లతో పాటు ఇక్కడ ఇంకొక చెట్టు వేసాను. ఇది సపోటా చెట్టు. ఇది కూడా. సో ఇక్కడ ఈ కనపడుతున్న ఈ పెద్ద చెట్టు ఇంచుమించు ముందు సపోటా చెట్టు, ఏదైతే యాప్ చెట్టు ఆ ప్రాసెస్లో మా నాన్న వేసింది. దీంట్లో మళ్ళీ ఇంకొక యాప్ చెట్టు కూడా పెరుగుతున్న పరిస్థితి. దీన్ని అంటే ఇది మనం వేసింది కాదు, ఇది న్యాచురల్గానే వస్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే మొన్న ఈ చెట్టు ఎక్కువ ఆకులు వస్తున్నాయి అని పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే పొద్దుగూగుల వాళ్ళతో గొడవ పడదామని కొట్టేద్దామని వచ్చాను. యాక్చువల్గా ఈ చెట్టుని కొట్టేద్దామని వచ్చాను. ఈ చెట్టుని కొట్టేద్దాం, పక్కింటి వాళ్ళతో అయినా మాటలు పడచ్చులు అన్నట్టు మనం ఈ చెట్టుని కొట్టకుండా కొన్ని కొమ్మలు కొట్టించాను. చూడండి, 1, 2, 3, 4 కొమ్మలు కొట్టించాను. సో ఈ 3-4 కొమ్మల తాలూకా తగలబెడతానికి గంట సేపు ఎలా పట్టిందో మనం అక్కడ చూద్దాం. కొట్టిన చెట్టును చూసాం కదా, ఆ చెట్టులో 4 కొమ్మలు కొడితేనే ఆ కొమ్మల్ని తగలబెట్టడానికి గంట సేపు పట్టింది. అంటే ఎంత వాయు పొల్యూషన్ అనేది మనకు అర్థం అవుతుంది. అంటే ఒక చెట్టులో ఒక 10% కొడితేనే ఇంత కాలుష్యం వస్తే, ఇంక మనం కరేడు వల్లపాడు ప్రాంతంలో 2 లక్షల పైగా చెట్లను నరికేసి ఆ చెట్ల తాలూకా చెత్తను తగలబెట్టే విధానం అంటే ఒక అరాచక విధానంగా అనుకోవాలి. మనం చూస్తున్న ఈ తోట మామిడి తోట. అంటే ఇది పెంచడానికి ఒక 25 ఏళ్ళు పట్టిందని తిరుపతి రెడ్డి గారు చెప్పడం. తిరుపతి రెడ్డి గారి తోట ఇది. అలాగే ఈ తోట ఏదైతే ఉందో ఇది కూడా ఇండోసోల్ కోసం రేపు ఇవ్వబోతున్న పరిస్థితి కరేడు ప్రాంతంలో. అంటే ఇది ఉలవపాడు అలగైపాలెం వెళ్ళే మధ్యలో. ఈ పక్కన వేసినవి కూడా తోటలు ఈ మధ్య వేసిన పరిస్థితి. ఈ తోటల కవతలు కూడా అన్నీ కూడా మామిడి తోటలు, అవన్నీ కూడా ఇండోసోల్ కోసం వెళ్తున్న పరిస్థితి. ఇది అరాచకంగా ఈ చెట్లన్నీ కొట్టి వెళ్తున్న విధానం. చెట్లన్నీ కూడా ఇప్పుడు కూడా మనం అనుకున్న ఈ చెట్టు చూస్తే దీని మీద పెట్టరుపు కూడా మనకు కనపడతా ఉంటుంది. సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక చెట్టు పెంచడానికి
ఓ రైతు కానీ ఒకరు కానీ ఎంత శ్రమిస్తారో మనకి దీన్ని అర్థమవుతుంది. ఎందుకంటే స్వయంగా నేను చూస్తున్నాను. ఇప్పుడు అక్కడ 3 చెట్లు వేసాం, ఓ 2 చెట్లు వేసాం, ఒక చెట్టు ఎండిపోయింది, ఒక చెట్టు బతికింది. ఎండిపోయిన చెట్టు బతికించడానికి ఎంత ప్రయత్నించాం అనేది మనం చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో మా నాన్న వేసిన చెట్లు ఆల్మోస్ట్ ఒక 6-7 ఏళ్ళు దగ్గరుండి నీళ్లు పోస్తే పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ కూడా సపోర్ట్ చెట్లు. సో నేను యాక్చువల్గా ఇక్కడ మామిడి చెట్టు కూడా వేసాను, అది బతకలేదు. జనరల్గా మామిడి చెట్టు బతకాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పిన విషయం. ఇక్కడ ప్రతి చెట్టుకు కూడా జీవం ఉంటుంది. ఇప్పుడు ఈ తల్లి ఇవన్నీ చెప్పాలంటే, ఎందుకంటే మనకి సో కాయలతో పాటు పక్షులు ఉండటానికి కింద మనం మేడ లాట్ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చే మన తల్లులు ఇవి. అంటే దేవుళ్ళు ఎక్కడున్నారో లేదో మనకు తెలియదు కానీ బట్ ఈ ఇళ్ళు, ఈ చెట్లు మన ప్రకృతి, ఇదే మన సంస్కృతి. ఇదే చెప్పాలంటే ప్రకృతిని ప్రేమించడమే మన సంస్కృతి. సినిమాల్లో పెద్ద డైలాగులు మొత్తం కాక సినిమాలో సో సృష్టికి విధాతకి ఎదురెళ్తే సో అది ఇదని సవాల్ చేసిన అట్లాంటి సినిమా. సో ఇట్లాంటి చెట్లు ఈ ఉన్న ప్రాంతం ఏది కరేడు. సో మనం ఇప్పుడు కరేడు దగ్గర ఏదైతే ఇందాక చూసిన వీడియో ఒకటి ఉంది కదా, వీడియో మనం చూస్తే అంతటి పచ్చడి చెట్లు, ఆ చెట్టు పెంచడానికి 20 సంవత్సరాలు పట్టింది.